సినిమా చాలా బాగుంది, అందరూ చూడవచ్చిన సినిమా. చిన్న ప్రభాస్ గారి యాక్టింగ్ అసలు చెప్పక్కర్లే, ప్రభాస్ గారి యాక్టింగ్ ఏం చెప్పక్కర్లేదు, బాగా చేశారు. అన్ని క్యారెక్టర్లు బాగా చేశారు. కాంపిటీషన్ రెడీ అవుతుందేమో మేబీ. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో మేజర్ అసెట్స్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ డార్లింగ్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ 40 minutes పర్ఫార్మెన్స్ చేశాడు. ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయాను నిజంగా. నేను యాక్చువల్గా చెప్తున్నాను, విష్ణు మీద 0% ఒపీనియన్తో వచ్చాను. బట్ అతని యాక్టింగ్ డీలో తర్వాత మళ్ళీ అంతటి లెవెల్ పెర్ఫార్మెన్స్ నాకు ఈ మూవీలోనే కనిపించింది. మీరు నమ్మరు, లాస్ట్ 40 minutes అయితే విష్ణు కనపడాడండి. మనకంత అతని క్యారెక్టరే కనిపిస్తుంది. భక్త కన్నప్పగా ఇలా మారాడనే డివోషన్ మాత్రమే కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ కంప్లీట్ హిస్టారికల్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ సోగా ఉంటుంది, కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీకు మామూలుగా ఉండదు, రచ్చే. బివిఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత మోహన్ బాబు అండ్ ప్రభాస్ తర్వాత విష్ణు మధ్యలో జరిగే కన్వర్జేషను నా భూతో నా భవిష్యత్తు. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే విజువల్స్ చాలా గ్రాండియర్గా చూపించారు. అంత బడ్జెట్ ఈ సినిమాకి అవసరం అన్న వాళ్ళు ఆ విజువల్స్ చూసి నోటి మీద వెళ్ళేసుకుంటారు. అంత బాగుందండి సినిమా. న్యూజిలాండ్ అందాలైతే బాగా కనిపించాయి.